శుభాకరా శుద్ధాకరా విశుద్ధవందనం. శుభాకరా శుద్ధాకరా విశుద్ధవందనం. నా భూమి సార్వో నాచవందనం. నా భూమి సార్వో నాచవందనం. శుభాకరా శుద్ధాకరా విశుద్ధవందనం. యెహోవా శాస్త్రజ్ఞాకారి కురింతయు ప్రాణుకి. యెహోవా శాస్త్రజ్ఞాకారి కురింతయు ప్రాణుకి. మహోన్నతుడా దివ్యుడా మహిమా సంస్తుతి. మహోన్నతుడా దివ్యుడా మహిమా సంస్తుతి. శుభాకరా శుద్ధాకరా విశుద్ధవందనం. విమోచక పితాత్మజుండ విజయ మంగళం. విమోచక పితాత్మజుండ విజయ మంగళం. సమస్త సృష్టి సాధన సౌర్య మంగళం. సమస్త సృష్టి సాధన సౌర్య మంగళం. శుభాకరా శుద్ధాకరా విశుద్ధవందనం. పరాత్మ పితా పుత్ర పరుడా స్తోత్రము. పరాత్మ పితా పుత్ర పరుడా స్తోత్రము. వరాత్రదూతభా హృదయ వాస్తోత్రము. వరాత్రదూతభా హృదయ వాస్తోత్రము. నేటి దిన దేవుని యొక్క వాక్యము చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి చివరి వరకు చదువుకుందాము. శ్రద్ధతో దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించండి. దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసికులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శనలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనమునకు నడుపును. దేవుడు ఈ వాక్యము మీ హృదయంలో దీవించును గాక. ఆమేన్. మరణాత నేటి దిన వాగ్దానమును చూద్దామండి. యెహోవా
సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతన పరచును. హబక్కు 3:2. దేవుడు నీ పట్ల గొప్ప ఉద్దేశాన్ని కలిగిన వాడై ఉన్నాడు, ఆలోచన కలిగిన వాడై ఉన్నాడు. ఆయన నీ పట్ల గొప్ప కార్యము చేయాలని ఉద్దేశించుచున్నాడు. తొందరపడద్దు, అధైర్యపడవద్దు. దేవుడు నీ కోసం ఒక ఉన్నతమైన కార్యాన్ని సిద్ధం చేయుచున్నాడు. దానికోసం మనం ఎదురు చూడవలసిన వారమైనాం. సంవత్సరాలు గడిచి కొలది కూడా దేవుడు ఆయన కార్యాన్ని నూతన పరచుచున్నాడు. నీ పట్ల ఆయన ఉన్నతమైన ఉద్దేశాలని నీ పట్ల నెరవేర్చుచున్నాడు. అందుచేత నీవున్న పరిస్థితిని బట్టి, లేమిని బట్టి, లేకపోతే దుఃఖాన్ని బట్టి, నీవున్న ఆ యొక్క నష్టాలను బట్టి నువ్వు బాధపడవద్దు. దేవుడు నీవు వెంబడించుచున్నావు. దేవుడు నీ కార్యమును నూతపరచుచున్నారని సంతోషము కలిగి దేవుళ్ళ ముందుకు సాగుటకు మనము దేవుని యందు మనం ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నామని ఆయన వాక్య సేవకునిగా మీకు తెలియచేస్తున్నాను. అటు ఉన్నతమైన స్థితిని నేటి దిన వాగ్దానము కలిగిన మీ అందరూ ఆయన నూతన పరిచే ఆ యొక్క కార్యమును గురించి ఎదురుచూచు వాటిని స్వతంత్రించుకునే భాగ్యము దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. మరణాత. త్రియేక దేవుని స్తుతి చెప్పుకుందాము. అందరు నాతో చెప్పండి. తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములయందు ఉన్నట్లు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావము కలుగునుగాక. ఆమేన్. తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును జయము ఇహ పరము లాయందు, ఇహ పరము లాయందు శాశ్వత కాలము జయము సార్వాలు ప్రభువునకు సంపూర్ణమై నా జయము. దైవ లక్షణముల స్తుతి. దేవా, నీవు అనాది వ్యక్తివై ఉన్నావు. నిన్ను ఎవరు కలుగ చేయలేదు. నీ అంతటా నీవే ఉన్నావు గనుక నీకు వందనములు. దేవా, నీవు వెలుగువై ఉన్నావు. అందుచేత సూర్య చంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చినావు. జీవులలో కళ్ళకు వెలుగునిచ్చినావు గనుక నీకు స్తోత్రములు. దేవా, నీవు జ్ఞానమై ఉన్నావు. అందుచేతనే దేవదూతలకు, మనుషులకు, జీవరాశులకు జ్ఞానమిచ్చినావు. కాబట్టి అట్టి జ్ఞానము వలన అనేక మర్మములు తెలియచున్నవి. మా జ్ఞానమునకు నీవు బయలుపడినావు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు ప్రేమవై ఉన్నావు గనుక జీవరాశులు ఒకదానినొకటి ప్రేమించుకొనుచున్నవి. అలాగుననే మనుషులు కూడా ఒకరినొకరు ప్రేమించుకొనుచున్నారు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు న్యాయమై ఉన్నావు గనుక నీవు క్షమించేవాడవు. అయినప్పటికీ తప్పు చేసిన వారిని శిక్షించి క్షమించేవాడవు గనుక నీకు ప్రణతులు. దేవా, నీవు పరిశుద్ధుడవై ఉన్నావు. అందుచేత లోకములో పాపము ఉన్నప్పటికీ పరిశుద్ధత కూడా నున్నది. వర్ష జలములలో కాయలలో పరిశుద్ధత కనబడుచున్నది. మనుషులలో పాపమున్నప్పటికీ పరిశుద్ధత కూడానున్నది గనుక నీకు నమస్కారములు. దేవా, నీవు శక్తివై ఉన్నావు కాబట్టి మానవులకు, జీవరాశులకు శక్తినిచ్చినావు గనుక వారు నడవగలరు, పని చేయగలరు గనుక నీకు
మంగళ స్తోత్రములు. దేవా, నీవు సర్వవ్యాపివై ఉన్నావు. అందుచేతనే అన్ని చోట్ల నీ ప్రభావము అనగా ప్రేమ, జీవము, పరిశుద్ధత, నీ పని, నీ కాపుదల కనబడుచున్నది గనుక నీకు నిత్య మంగళ స్తుతులు. దేవా, నీవు నిరాకారుడవై ఉన్నావు. అందుచేతనే పాపులమైన మాకు కనబడని తండ్రివి అయినప్పటికీ దర్శనములలో కొందరికి, స్వప్నములలో కొందరికి కనబడుచున్నావు గనుక నీకు హృదయపూర్వక వందనములు. దేవా, నీవు స్వతంత్రుడవై ఉన్నావు, స్వేచ్ఛాపరుడవై ఉన్నావు. నీకు ఎవరునూ సలహా నీనక్కరలేదు. అనియు నీ ఇష్ట ప్రకారమే చేయగలవు గనుక నీకు వందనములు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సాతాను ఎదిరించు స్తోత్రములు. ప్రారంభ ప్రార్థన. ఓ త్రియేక దేవుడు అయిన తండ్రి, సాతానును ఎదిరించవలనని నీ వాక్య గ్రంథములో వ్రాయించినావు. ఇదిగో, ఇప్పుడే నీ సంధానమందు వాటిని ఎదిరించుచున్నాము. మా ఎదిరింపుల వలన సైతానుకు వేదన, నిస్సత్తువ కలిగించుము. మా ఎదిరింపుల వలన నీకు మహిమ, సంఘమునకు జయము కలిగించుము. ఆమేన్. సాతానుని ఎదిరించు ప్రార్థనలు. మొదటిది. ఓ యేసు ప్రభువా, నీవు అరణ్యములో సాతానుతో, సాతానా పొమ్మని చెప్పినావు. మత్తయి 4:10. వాడు ఒక్క నిమిషమైనా నున్నాడా? ఎలాగుంటాడు? ఆ వాక్యము ఈవేళ మేము వాడుకునేటట్లు నీ కృప దయచేయుము. నీవు వాడిన ఆ మాటలు మేము వాడిన సాతానుకు ఎక్కువ భయము. మా ప్రార్థన ఆలకించుమని వేడుకొనుచున్నాము. ఆమేన్. సమర్పణ ప్రార్థన. స్తుతులు. దేవా, తండ్రి, నా నిమిత్తమై సమస్తమును కలుగజేసిన తండ్రి, అనుదినము మాకు కావలసి ఉన్నవన్నీ అందించుచున్న తండ్రి, నేను అందుకొనలేని బిడ్డనైనను మానకుండా అందించుచున్న తండ్రి, నన్ను కలుగు చేసిన తండ్రి, నా ప్రియుడువైన తండ్రి, నా దేవా, నా ప్రభువా, నా పోషకుడా, నా రక్షకుడా, నా సర్వమా, నీకనేక నమస్కారములు తండ్రి. సృష్టి మూలముగా మాత్రమే గాక నీ కుమారుని మూలముగా కూడా నన్ను నీ బిడ్డగా ఏర్పరచుకున్నందుకై నీకనేక వందనములు. ఆమేన్. రాకడ ప్రార్థనలు. స్తుతులు. ఒక అబ్బాయి దూరదేశము నుండి నేను వచ్చుచున్నానని ఉత్తరము రాసెను. ఆ అబ్బాయి ఇంటివారు ఆ ఉత్తరము చూచుకొని ఆనందించి ఆ అబ్బాయి కొరకు ఎదురు చూచురు కదా. అట్లే యేసు ప్రభు వచ్చేదనని చెప్పిరి కదా. వచ్చేదనని చెప్పిన ఆ అబ్బాయి రాకుండునా ఎప్పుడో ఒకప్పుడు వచ్చును కదా. ఆ అబ్బాయి ఇంటివారు అతని కొరకు ఎదురు చూచున్నట్లుగా మనమును యేసు ప్రభు యొక్క రాకడకై ఎదురు చూచిన ఎడల ఆయన వచ్చినప్పుడు ఆయన
ఆగమనములో ఆయనతో ఎగిరి వెళ్ళగలము అట్లు ఎదురు చూడగల మనస్సు అనుగ్రహింతువని నమ్మి, ఓ ప్రభువా, నిన్ను వందించుచున్నాము. ఆమేన్. ప్రార్థన. గురువారము నిమిత్తమైన ప్రార్థన. సర్వకృపానిధివైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, బైబిల్ మిషన్ షకీనా సన్నిధిలో నేటి దినమునందు ప్రార్థించుటకు నీవిచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఇట్టి ప్రార్థనలు ఏకీభించుచున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, నూరంతలుగా ఫలింపచేయండి. నీ గొప్ప కార్యాలు మెండుగా జరిగించండి దేవా. కుటుంబ సమేతములుగా నీ రెక్కల కింద భద్రపరచండి. నీ యొక్క కుటుంబానంతటిని రక్షణలో బలపరిచి నడిపించండి. రక్షణ పొందని వారు ఇంకనూ రక్షింపచేయండి దేవా. నీ రక్షణ పొందుటకు సహాయమును దయచేయండి. దయగల తండ్రి, నీకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రతి కుటుంబంలో నీ ఉన్నావు. వారి కుటుంబమునకు, ఇంటికి యజమానుడు నీవే, అధిపతివు నీవే. గనుక నీకు స్తోత్రములు. గొప్ప దేవా, నీకు స్తుతులు. నీ శక్తి మాకు చూపించండి. నేటి దినమునందు నీ ప్రభావముతో మమ్మల్ని నింపండి దేవా. నీకు వందనాలు. కుటుంబాలను దీవించండి దేవా. నీ బిడ్డల యొక్క ప్రతి వారి యొక్క అంశముకు నెరవేర్పు దయచేయండి. రక్షణ పొందని వారు రక్షణ పొందుటకు సహాయము దయచేయండి. నీ యందు భయభక్తులు కలిగి జీవించే కృపను దయచేయండి. నిన్ను దేవుడు చూస్తున్నాడు, నన్ను దేవుని యొక్క శక్తి చూచుచున్నది అనే గొప్ప భయమును దయచేయండి. యేసునాథా, నీకు స్తోత్రములు. వచ్చిన ప్రతి వారి మీద నీ హస్తము ఉంచండి. ప్రతి ఒక్కరిని ఈ రోజు నందు బలపరచండి. ఆత్మతో, శక్తితో, నీ జ్ఞానముతో, నీ తెలివితో నింపండి. నీ బిడలు ప్రయాణాల్లో తోడై ఉండండి. చేయుచున్న ఉద్యోగములు, వ్యవసాయములు, చేతి పనులు దీవించండి. చదువుకున్న బిడలకు తోడై ఉండండి. స్త్రీలకు, పురుషులకు నీ కాపుదల దయచేయండి. బిడలకు జ్ఞానం ఇచ్చి బాగుగా చదువుకునే కృపను దయచేయండి. యేసునాథా, నీకు స్తోత్రములు చెల్లించున్నాము. ప్రతి ఒక్క కుటుంబం నీ ఆత్మతో నింపి నడిపింప చేయమని అడుగుచున్నాము. నీ మహిమ కార్యాలు మెండుగా జరిగించండి. కుటుంబమంతా రక్షణ పొంది రెండవ రాకడకు సిద్ధపట్టుకు సహాయం దయచేయండి. దయగల తండ్రి, ఎవరి వ్యాధులతో ఉన్నారో, బాధలతో ఉన్నారు, ఇరుకులతో ఉన్నారు, ఇబ్బందులతో ఉన్నారు, సమస్యలతో ఉన్నారు, విడుదల దయచేయండి దేవా. నీకు వందనాలు, స్తోత్రములు. దయ్యముల చేత, భూతముల చేత, పిశాచముల చేత పీడించబడుతున్న వారికి విడుదల దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానం, తెలివి, జ్ఞాపశక్తిని దయచేయండి. వివాహాలు జరగాల్సిన బిడ్డలకు వివాహాలను జరిగించండి. ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వ్యాపారాల కోసం ఎదురు చూస్తున్న వారికి తగిన ధన సహాయము చేసి వ్యాపారములు జరిగింప చేయండి. దయగల తండ్రి, నీకు వందనాలు. నీకు అసాధ్యమైనది ఏది లేదు. సమస్తము సాధ్యమైన తండ్రి, నీ మీద ఆధారపడి ముందుకు వెళ్ళుటకు సహాయం దయచేయండి. నీ మహిమ కార్యాలు మెండుగా జరిగించండి తండ్రి. నీకు స్తోత్రములు దేవా. సంఘములను దీవించండి, సంఘాలను ఆశీర్వదించండి. నీ బిడ్డలను నీ మేలుతో నింపండి దేవా. ఇదిగో తండ్రి, భార్య భర్తలను దీవించండి. కుటుంబంలో ఉన్న గొడవలు తీసివేయండి. నెమ్మది, సమాధానం, సంతోషం దయచేయండి. బిడ్డలు తోడై ఉండండి. ఆటపాటల్లో, పనుల్లో, చదువుల్లో తోడై ఉండండి. జ్ఞానమునిచ్చి నడిపించండి. స్కూల్కి వెళ్ళుట్లో వచ్చుట్లో, కాలేజీకి వెళ్ళుట్లో వచ్చుట్లో తోడై ఉండండి దేవా. ఇదిగో మంచి స్నేహమును కలిగి, నీ యందు భయము కలిగి, భక్తి కలిగి, చదువుల పట్ల ఆసక్తి కలిగి బాగుగా చదువుకుంటకు సహాయమును దయచేయండి. చిన్ననాటి నుండి సమూయేలు వలె దీవించండి దేవా. నీ బిడ్డలను దీవించండి. ప్రతి ఆదివారం ఆరాధనలకు వచ్చుచున్నారు, బుధవారం స్వస్థతశాలకు వచ్చుచున్నారు. నీ ఆత్మ నడిపింపును దయచేయండి.
చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానము, తెలివి, జ్ఞాపశక్తిని దయచేయండి. దేవానికి వందనాలు. వారి యొక్క సాక్ష్యాన్ని కాపాడుకుంటకు సహాయం దయచేయండి. వారి యొక్క లక్షణాలను కాపాడుకుంటకు సహాయం దయచేయండి. నూరంతలుగా ఫలింపచేసి చెడు స్నేహాల్లోనికి పోకుండా, సెల్ ఫోన్లు ఉన్న చెడుకు ఆకర్షించబడకుండా దేవాన్ని బిడ్డలను కాచి కాపాడండి. చదువులు, ఉత్తీర్ణతలు దయచేయండి. జ్ఞానమునిచ్చి ఆ ప్రొఫెషనల్ కోర్సులో ముందుకు సాగుటకు, వారి అంబిషన్ చేసుకుంటకు సహాయము దయచేయండి. పురుషులైన వారిని దీవించండి. వారు వారి కుటుంబాన్ని నీలో నడుపుకుంటకు సహాయము దయచేయండి. వారు ఆత్మీయంగా నడుచుకుంటకు సహాయము దయచేయండి. నీ ప్రార్థనలో ముందుకు సాగి వారి కుటుంబాన్ని ముందుకు నడిపించుకుంటకు సహాయము దయచేయండి. వారు తలపెట్టిన ప్రతి పనిని ఆశీర్వదించండి. వారు వ్యాపారములు, ఉద్యోగములు, వ్యవసాయములు, చేతి పనులు దీవించండి. నీ గొప్ప కార్యాలు మెండుగా జరిగించండి. యేసయ్యా వారి యొక్క చేయుచున్న ప్రయాణాలు తోడై నడిపించండి. స్త్రీలైన వారిని దీవించండి. వారు చేస్తున్న ఉద్యోగములు, పనులు దీవించండి. వంట పనుల్లో తోడై ఉండండి. గ్యాస్ వేడి మీ దగ్గర పని చేయుచున్న కాపుదల దయచేయండి. దినమంతా మంచి రుచికరమైన ఆహారాలు సిద్ధము చేసి కృపలు వారిని నింపండి. నీ మేలుతో వృద్ధిపరిచి అభివృద్ధి పరచండి. దేవా, ఇదిగో పెద్దలైన వయస్సు కలిగిన వారిని, తల్లిదండ్రులను, అత్తమామల గారుల్ని దీవించండి. వారు ప్రార్థన యందు ముందుకు సాగుటకు సహాయము దయచేయండి. వారికి చేయు బలహీనతల నుంచి విడుదల దయచేసి సంపూర్ణ స్వస్థత దయచేయండి. యేసయ్యా, ఈ రోజంతా నీ కాపుదల దయచేయండి. ఆదివారం ఆరాధనలు బహుగా దీవించండి. బైబిల్ మిషన్ షకీనా స్వస్థతశాల సేవను దీవించండి. ఆదివారపు సంఘ కుటుంబాలను, విశ్వాసులను దీవించండి. యాజకులు నిలబెట్టుకుని బలమైన వాక్యవర్తమానమును అందింపచేయండి. హస్తముంచి ప్రార్థన చేసిన అద్భుతాలు దయచేయండి. దేవానికి వందనాలు. ఈ రోజు నీ బిడ్డలకు ముందుగా నీ ఉండి విజయమును ఇచ్చి వారికి ముందుగా నీ వారి యొక్క బాటను సరళము చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా అపరాధములు క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము. మమ్మ శోంతేకాకీలను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి, ఆమేన్. ప్రవేశత్వము చేయము, అపవాదికులకు లయము. ప్రవేశత్వము చేయము, అపవాదికులకు లయము. ప్రవేశత్వం చేయము, అపవాదికులకు అంతనాశనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సృష్టికర్తని యెహోవా యొక్కయు, రక్షణకర్తని యేసుక్రీస్తు యొక్కయు, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మకయు దీవెన, కాపుదల, సహాయము, సహవాసము, స్వస్థత, రక్షణ, రాకడ, మహిమ మీకును మీ కుటుంబ సభ్యులకును సదా తోడైనను గాక. ఆమేన్. దివ్యా దేవుడు నిన్ను దీవించును గాక. భూమి చేసిన వాడు పోషించును గాక. రక్షకుండవు క్రీస్తు రక్షించును గాక. పరమా వైద్యుడు స్వస్థ పరచుచుండును గాక. పనులన్నిటి సఫల పరచుచుండును గాక. దైవాత్మ ధైర్యంబు తెచ్చుచుండును గాక. అంతా నా మోక్షంబు అంతా చేయును గాక. విజయము ఈ మాట వినువారి కామేన్. విజయము ఈ పాట వినువారి కామేన్. మిత్రుడారమ్ము మైత్రితో పారా మాదికమైన మాటల్వా చింటూ మా నాన్నతో విను. మిత్రుడారమ్ము. బలో యేసు మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభువుల ప్రభుకి మరణాత. మరణాతనుగా మన ప్రభుత్వగా వచ్చినారు. అందరికి మరణాత.